బడ్జెట్ ఎఫెక్ట్ తో బంగారం ధరలు తగ్గనున్నాయా అంటే అవునని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే 2024 జూలైలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం బంగారం వెండి దిగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీని తగ్గించింది. అంతకు ముందు వరకు బంగారం వెండిపై 10% బేసిక్ కస్టమ్ డ్యూటీ ఉండగా దాన్ని 5% పరిమితం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అంతేకాకుండా అప్పటి వరకు 5%గా ఉన్న అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ సెస్ ని కూడా 1% పరిమితం చేసింది. దాంతో బంగారంపై మొత్తం 15%గా ఉండే ట్యాక్స్ 6%కి తగ్గింది. దీంతో ఒక్కసారిగా కొనుగోళ్లు పెరిగిపోయాయి. ప్రపంచంలోనే అత్యధికంగా బంగారం దిగుమతి చేసుకునే రెండో దేశంగా భారత్ నిలిచిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. డిమాండ్ పెరగడంతో 2024 సెకండ్ హాఫ్ లో బంగారం దిగుమతులు భారీగా పుంజుకున్నాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చితే 2024 ఆగస్టులో బంగారం దిగుమతుల్లో 104% వృద్ధిని కనపరిచిందంటే కేంద్ర నిర్ణయం ఎఫెక్ట్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. బంగారం దిగుమతులు భారీగా పెరగడంతో విదేశీ మారక ద్రవ్యంపై ఒత్తిడి పెరిగింది. దాంతో ఈసారి కేంద్రం బంగారంపై కస్టమ్ డ్యూటీని పెంచే అవకాశాలున్నాయని అంతా ఊహించారు. గత వారం రోజుల్లో బంగారం ధరలు కూడా భారీగా పెరిగి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అయితే ఈ రోజు బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో బంగారం ధరలు దిగొస్తాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.